పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 49వ అధ్యాయము, ఇంకా ఆదికాండం అంటే చూడకండి, 12వ వచనం చదవండి. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మాతో మీరు మాట్లాడండి. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్నాం. తమరే ప్రకటించువారిగా, గ్రహింపజేయువారిగా, ఒప్పింపచేయువారిగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈనాటి సందేశం యొక్క అంశము, ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఈస్ కడగబడిన కండ్లు అనండి. మీ కన్నులు కడగబడినవా అన్నది మీ ముందు నిలబడే ప్రశ్న. ఆదికాండము అందరి ఆత్మీయ ధ్యానాలు, పాఠాలు పేరు మీద సుదీర్ఘంగా చేస్తున్న ధ్యానాల పరంపరలో యాకోబు కుమారులకు, యాకోబు ద్వారా ప్రవచనాత్మకంగా రిలీజ్ చేయబడ్డ ఆశీర్వాదాలను చర్చిస్తున్న మనం యూదాను గురించి ధ్యానిస్తున్నాము 2-3 వారాలుగా. ఆ యూదా సింహము లాంటోడని గతాదివారము ధ్యానించిన మనం ఈ వారమంతా మీరు సింహాల వలె బ్రతికినారని, లేదా బ్రతుకుటకు సాధన చేసినారని నమ్ముచున్నాను. అసలు బైబిల్లో ఉన్నది ఆడు సింహం వలె అని. సౌండ్ మీ దగ్గర నుంచి రాలేదు ఏమా? సింహాలేనా, పిల్లి కొనలా? రక్తం తిరగలేదు ఇంకా. అంచేత దేవుని బిడ్డలారా, ఆ యూదా యొక్క ఆశీర్వాద స్థాయిలో మరొక మంచి మాట. గత వారం మనం ఎక్కడ ముగించామంటే, అతడు ద్రాక్ష చెట్టు కట్టబడ్డాడు, ద్రాక్షవల్లి కట్టబడ్డాడు అనే పాఠం దగ్గర ఆగాం. ఎందుకలా అని అడిగితే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనము పరిశీలిస్తే ఇప్పుడు చదువుకున్న మూలవచనములో అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను, అతని కన్నులు పాల చేత తెల్లగాను చేయబడ్డాయి అని వ్రాసి ఉన్నది. ఈ మాట చదివే వారికి వెలిచూపును బట్టి ఆలోచిస్తే, ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తే, అతని కన్నులు ద్రాక్ష రసము వలన ఎర్రగాను అంటే తెగ తాగేసి ఉంటాడు, కళ్ళు ఎర్రబడిపోయింది అన్న ఫీలింగే వస్తుంది. అట్టి దుర్మార్గ భావనకు అవకాశం లేకుండాన్నట్లు దాని కింద రాశాడు, అతని కన్నులు పాల వలన తెల్లవిగాను చేయబడ్డాయని. అంటే ఇప్పుడు అర్థం ఏంటి మరి? ద్రాక్షారసం తాగినందునే ఎర్రైని అని ఆ ఫీలింగ్ వస్తే, మరి పాలు తాగినందున కళ్ళు తెల్లబడ్డాయా? పాలు తాగితే కళ్ళు ఎర్రగైతాయా? సో అంటే అక్కడ భావన అది సేవించుట వలన అని కాదు, దాన్ని ఉపయోగించుట వలన అనే కోణం. ఎక్కడ ఉపయోగించాడు? ఆహారముగా కాదా, పానము కాదు, దానిని ఒక శుద్ధీకరణగా వాడినందున ఈ అనుభవం వచ్చిందని దేవుని వాక్యము తేటగా మనకు తెలియచేస్తుంది. శ్రద్ధగా నా మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి. ప్రభువు నేర్పిస్తున్న పాఠం ఇక్కడ ఏంటంటే, అతని కన్నులు ద్రాక్ష రసము చేత కడగబడ్డాయట. అతని కన్నులు చెప్పండి, పాల చేత కడగబడ్డాయట. నా మాట బాగా మీరు ఆలకించగలిగితే వాక్యం నేర్పిస్తున్న పాఠం, అసలు యూదా కన్నులు ఎందుకు కడగబడ్డాయి? కడగబడాల్సిన అవసరత ఎవరికి వస్తుంది? శుద్ధీకరింపబడవలసిన అవసరత ఎవరికి ఉంటుంది? సవివరంగా చెప్పబుద్ధి కావట్లేదు నాకు, కానీ కొంచెం మీరు చదివితే బైబిల్లో యూదా చేసిన భయంకరమైన పాపం, పొరపాటు బైబిల్ అడిగిన వారికి తేటగా తెలుసు. అతడు చేసిన పని దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైనది కాదు. తన కోడలు అన్యాయము చేయబడగా పుట్టింటికి వెళ్ళిపోగా అతడు ఆ ప్రాంతమునకు వెళ్ళినప్పుడు తెలియకనే తన వశము నుండి నిగ్రహమును కోల్పోయిన వాడై
అడు వేరొక ప్రయత్నమును, తన వాంఛను తీర్చుకునే నీచమైన ప్రయత్నమును అతడు ఆ పట్టణములో చేసినట్లుగా దేవుని వాక్యం దేవుని వాక్యములో తేటగా యూదా తప్పిదము మనకు కనిపిస్తున్నది. అతడు కృపలోండి తొలగిపోయిన వాడుగా, అతడు అక్రమము జరిగించిన వాడుగా, అప్పటికి ధర్మశాస్త్రము లేదు గనుక పర్వాలేదు అనేసే కవరింగ్ ప్రసంగాలు మనకు నచ్చవు. ఎందుకంటే కయ్యను కాలంలో ధర్మశాస్త్రం ఉన్నది కనుక నేరం శిక్ష వేశాడా దేవుడు. ఆదాము కాలంలో ధర్మశాస్త్రం ఉన్నది కనుక తోటలోంచి బయటికి గెంటాడా? తప్పేప్పుడు తప్పే. పిచ్చి మాటలు మాట్లాడి కవరింగ్ ప్రసంగాలు చేస్తే నాకు గిట్టదు. అది దేవుని దృష్టికి మంచి కార్యం కాదు కదా. నేను ఎట్లాగైనా సపోర్ట్ చేసే పనికి మళ్ళీ ఆశ ఎందుకు? అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధనుడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని వాక్యం చెప్తుంది. ఈనాటి క్రైస్తవుల్లో వాళ్ళు అతిక్రమాన్ని దాచిపెట్టరు, అతిక్రమాన్ని విడిచిపెట్టరు. కానీ ఏం చేస్తారంటే మంచిగా ప్రతివారం ఒప్పుకుంటారు. ఇది పెద్ద బలహీనత. అతిక్రమం నీళ్ళు దాచిపెట్టరు, అలాగని విడిచిపెట్టరు. మరి ఏం చేస్తారు? ప్రతివారం ప్రభా పాపిని, ప్రభా బలహీనుడు, ప్రభా బలహీనలు, ప్రభా జారిపోతున్నాను, ప్రభా పడిపోతున్నాను, ప్రభా. మరి అన్నపడతావరా? సిగ్గు లేదా నీకు? ఒకసారి జారావా, ఒకసారి తప్పు చేసావా, సరే. యేసు ప్రభు ఇశ్రాయేలు మీద మిక్కుతమైన ప్రేమను కనపరిచిన తర్వాత కూడా నేను వారి ఎడల విసిగి అన్న పదం వాడాడు. అందుకే నేను ఇప్పుడు రాస్తాను, ప్రేమకు కోపం రానివ్వకండి, సహనానికి విసుగు రానివ్వకండి, సమాధానాన్ని పగబట్టనివ్వకండి. మనకి ఇంక పరిష్కారం ఉండదు, పుట్టగతులు ఉండవు. ప్రేమకే కోపం వస్తే, సహనానికే విసుగు వస్తే, సమాధానమే పగబడితే ఎక్కడికి వెళ్తామండి మనం? ఇప్పుడు దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రపంచమంతా మనకు వ్యతిరేకమైన లెక్క చేసే పరిస్థితి లేదు. నా దేవుడు నాకుంటే చాలని రొమ్ము విరుచుకొని ధైర్యంగా నిలబడే శక్తి మనకి ఈ రోజున వచ్చింది. మరి ఆ దేవుడే విరోధి అయితే, ఆ దేవుడే నీకు శత్రువు అయితే ఎటు పోతావు? ఒక ఆత్మ కొరకు పూటబడిన యూదా, ఒక ఆత్మ విలువనెరిగిన యూదా, తన ఇంటి వారందరూ ఆహారము తినట్లుగా యుక్తముగా ప్రవర్తించిన యూదా, తన సహోదరుల చేత పొగడబడిన యూదా, శత్రువు మెడ మీద చెయ్యి పెట్టగలని యూదా పరిశుద్ధతను కోల్పోయాడు, బలహీనపడ్డాడు, పాపంలో ఉన్నాడు. అందుచేతనే ఈ యూదా ద్రాక్షవల్లిని ఆశ్రయిస్తున్నాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 15:1 ప్రకారం ద్రాక్షవల్లి అంటే ఎవరండి? కొంచెం గట్టిగా మాట్లాడండి. ద్రాక్షవల్లి ఎవరు? ఆ ద్రాక్షవల్లిని ఆశ్రయించి ఆ ద్రాక్ష చెట్టు దగ్గర ఉండిపోవట్లేదట. అతను చెప్తున్నాడు, అతని ద్రాక్ష రసము చేత అతని కళ్ళు ఎర్రబడుతున్నాయి, పాల చేత అతని కళ్ళు తెరబడుతున్నాయి. అంటే ఆ చెట్టు నీడలో బతికిపోవటం కాదు, అక్కడ ఆశ్రయం పొందడం కాదు. ద్రాక్ష రసం అంటే మీకు తెలుసు, బైబిల్తో పరిచయం ఉన్న వాళ్ళకి, నూతన నిబంధనల వ్యాఖ్యానం తెలిసిన వారికి, అది మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తానికి సాదృశ్యం. అంటే అక్కడ అర్థం ఏంటంటే, పాపము చూచిన కన్నులు, లోకమును చూచిన కన్నులు, బలహీన పడిన కన్నులు, దేవుని గాయపరిచిన కన్నులు, అయ్యో దేవుని భయమును కోల్పోయిన కన్నులు ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే యేసు క్రీస్తు రక్తమనబడుతున్న ద్రాక్ష రసము చేత కడగబడుతూ ఉన్నాయి, శుద్ధీకరింపబడుతూ ఉన్నాయి, పాల చేత అనగా దేవుని వాక్యము చేత కడగబడుతున్నాయి. ఒకవేళ ఒప్పుకొనగలిగిన యథార్థమైన మనస్సాక్షి మీకుంటే, శుద్ధీకరణ ఆశిస్తున్నటువంటి హృదయం మీకుంటే, దేవుని ఎదుట నిర్దోషమైన వానిగా నేను కనబడాలి అనే తాపత్రయం అనేకుంటే ఈ ప్రార్థన నువ్వు చేయాలా. యేసయ్యా, ద్రాక్ష రసం అనబడుతున్న మీ రక్తముతోను, పాలు అనబడుతున్నటువంటి నీ వాక్యముతోను నా కన్నులను కడుగయ్యా. యూదా ఆ అనుభవంలో ఉన్నాడు. ఊరక ద్రాక్ష చెట్టును ఆశ్రయించడం కాదు, యేసయ్య నమ్ముకున్నామండి చర్చికి వస్తామంటే కాదు, చెట్టు కిందకు వచ్చినోడు, ఏ చెట్టు? ద్రాక్ష తెగ కిందకు వచ్చినోడు ఒక ఆశ రావాలి, నా చూపులు పరిశుద్ధపరచబడాలి, నా చూపులు కడగబడాలి, నేను పరిశుద్ధమైన దృష్టి కలిగిన వాడిగా ఉండాలి, దేవుని వలె చూచి ఒక అనుభవంలోకి రావాలి. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. మా చిన్నప్పుడు ఒక దైవజనుడు పాట రాశాడు, నిన్ను చూచిన కన్నులతో లోకాన్ని చూడాలి అని. ఎంత పెద్ద మాట కదా. Even before our day starts, మన దినము ప్రారంభించక ముందే మన కన్నులు యేసయ్యను చూచిన కన్నులుగా ఉంటాయి. ఆమేన్ అనండి. హల్లెలూయా. మన కన్నులు ఎట్లుండాలి చెప్పండి?
యేసును చూచిన అప్పుడు మన డే స్టార్ట్ అవ్వాలి. అప్పుడు జనాన్ని చూడాలి, అప్పుడు లోకాన్ని చూడాలి, ప్రపంచాన్ని చూడాలి. యేసును చూసిన కన్నులతో లోకాన్ని చూడాలి. రెండవ అనుభవం, యేసు చూసినట్లే. యేసు చూసినట్లే. ఒకరోజు ఎవరికి సాధ్యం కాదండి, ఒక్కరోజున ఎవరికి సాధ్యం కాదు. ఆల్రెడీ సక్సెస్ఫుల్ పాస్టర్గా ఉన్న తిమోతికి లేఖ రాస్తూ పౌలయ్య గారు, దైవభక్తి విషయంలో నువ్వు సాధన చేసుకో. ఒక పాస్టర్ గారే, సీనియర్ మోస్ట్ పాస్టర్ తిమోతి అంటే, కొత్తగా ప్రభు నమ్ముకున్నాడు చర్చికి వెళ్ళేవాడు కాదండి. సనాతన ధర్మములో క్రైస్తవ్యంలో కుటుంబం అది. మీ అమ్మమ్మ మీ అవ్వ దగ్గర భక్తి ఉంది, మీ అమ్మగారి దగ్గర ఉంది, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది అన్నాడు. 3 తరాలుగా భక్తి చేసిన కుటుంబం అండి అది. ఎంతోకాలం పౌలయ్య గారికి నమ్మకమైన పరిచారకుడిగా సేవ చేశాడు కుమారుడిగా. ఆ తర్వాత కొన్ని సంఘాలకు అతనికి అప్పగించారు. పాస్టర్కి కొన్ని చర్చెస్ చూస్తున్నాడు, కొన్ని సంఘములను పాస్టరింగ్ చేస్తున్న తర్వాత ఉత్తరం రాస్తున్నాడు. తిమోతి, సంఘాలు బాగున్నాయి కదా, సేవ బాగుంది, జాగ్రత్త నాన్న, అన్ని జాగ్రత్తలు రాస్తూ చెప్తున్న మాట, దైవ భక్తి విషయంలో నీవు సాధన చేసుకో. ఇంత సక్సెస్ఫుల్ పాస్టర్ సాధన చేసుకోవాలండి. మాటలో, చూపులో, ప్రేమలో విశ్వాసులకు మాదిరిగా ఉన్నాడనే సాక్ష్యం పొందిన ఒక పాస్టర్ గారే రోజు భక్తిని సాధన చేసుకోవాలంటే మనందరం ఎట్లుండాలండి? మరి బైబిలులో దేవుని చేత మంచి పేరును, సాక్ష్యమును సంపాదించుకున్న భక్తులే అనుదిన జీవితంలో మోస్ట్ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ తర్వాత కూడా ఇంకా సాధన చేసుకుంటూనే బతికారంటే, సాధన చేసుకోరా బాబు అని చెప్పిన పౌలయ్య గారేమో, అమ్మోహో మీ అందరికీ చెప్పి నేను పడిపోతానేమోనని నా శరీరం రోజు నలగొట్టుకొని లోపరుచుకుంటున్నాను బాబో అని ఆయన ఏడుస్తూ ఉంటే మనం ఎట్లా బ్రతకాలండి? అందుకని ఎప్పుడు ఒక మాట నా ప్రసంగాల్లో తరచుగా వాడతాను, ధీమాయే నీ కొంప ముంచుంది. ఆ ధీమా రానివ్వద్దు. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అంటాం కదా. సింపుల్గా బుద్ధి లేని వాళ్ళు అంటారు. ఏం తప్పు చేశారు సార్ వాళ్ళు? ఏంటి బుద్ధి లేని వాళ్ళు? వాళ్ళని పొరపాటు చేశారండి, లోకంలోకి వెళ్ళారండి, తమ దేహాల్ని, తమ కన్యత్వాన్ని పవిత్రంగా కాపాడుకోలేదు. వాళ్ళు ఒక్కడైన ప్రియునికి ప్రదానం చేయబడి ఆయన కొరకు ఎదురు చూడలేదా? వారి మనస్సులో, కన్నుల్లో ఇంకొక మనిషి ఉన్నాడా? వాళ్ళు దేవుని కొరకు బతికిన కన్యకలు కాదా? వారి దగ్గర దివిటీలు లేవా? అవి వెలుగుతూ లేవా? బుద్ధిమంతులని చెప్పబడిన వారి వల్లే వీళ్ళు కునికారు. వీళ్ళు ఒక్కలే కొనాలి, వాళ్ళు కునికారుగా సోకాళ్ళు బుద్ధిమంతులు. అంటే బోర మోగినప్పుడు వాళ్ళు లేచారు, లేగలదు, వీళ్ళు లేచారు. అంటే వాళ్ళ దివిటీలో లేవు, వీళ్ళకే ఉన్నాయి. వాళ్ళ దివిటీలో ఆరిపోయి ఉన్నాయి, వాళ్ళే కూడా ఆరిపోయేలాగే ఉన్నాయి. మరి ఏంటి సార్ తేడా? ఇలాంటి ఆరిపోయే మూమెంట్ వస్తే ఎందుకన్నా మంచిదని తమ దివిటీలలో నూనెతో సాటిస్ఫై కాకుండా సిద్ధిలలో కూడా నూనె ఎక్స్ట్రా పట్టుకున్న వాళ్ళు సేవ్ అయిపోయారు. ఈ నూనె సరిపోద్దులే అనుకున్న వాళ్ళు పోయారు. ఇది తప్ప ఇంకొక లోపం ఎక్కడ లేదని నెలకన్నా పెద్ద అగాధం. వీళ్ళు బుద్ధిమంతులు, వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు. సండే స్కూల్ పిల్లల చేతులు కూడా చేత్కరింపబడే క్యారెక్టర్ అయిపోయింది వాళ్ళదే. తమ కన్యాత్వమును పరిశుద్ధంగా కాపాడుకుని బిడ్డలండి వాళ్ళు. ప్రియుని కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళండి వాళ్ళు. ఇదిగో పెళ్లికి పడగడు తుల్లిపడి లేచిపోయి నా ప్రాణ ప్రియుడా అంటూ ఎదురెగుతున్నటువంటి రథముల వంటి వారు వాళ్ళు. అయినను బుద్ధిహీనులు అనబడ్డారు. కారణం ఏంటంటే ఈ నూనె సరిపోద్ది, ఈ అనాయింటింగ్ సరిపోద్ది, ఈ అభిషేకం సరిపోద్ది, ఈ ఆత్మీయ సరిపోద్ది, ఈ ఉపదేశం సరిపోద్ది. మనం చాలా మందికి మరిగే మరీ టూ మచ్గా భక్తి చేసే అక్కర్లేదు. మనం అంత భ్రష్టులమే కాదు, చెడిపోయిన వాళ్ళమే కాదు, పర్లేదు. ఈ ధీమా అనేక మంది క్రైస్తవులు కొంప ముంచబోతున్నారు రేపొద్దున. పర్వాలేదని నువ్వు అనుకుంటా దేవుడు అనాలి, కానీ నీ భక్తి చాలని దేవుడు అనగల నువ్వు అనుకుంటా. అంటే ఎలా ఉంటుంది తెలుసా? ప్రతి విద్యార్థి పరీక్ష రాసేసి ఆడే మాటలు వేసేసుకుంటాను అనమాట. God should certify you, man. And God has to testify about your life. ముద్దాయి క్లీన్ చిట్ ఇచ్చుకుంటా అవ్వదు, కోర్టు ఇవ్వాలి. ఈరోజు ఒక మాట ఆలకించండి. నువ్వు గతంలో ఏం చేసావో నాకు తెలియదు, ఏం చూసావో నాకు తెలియదు. టీవీలో, సినిమాలో, సీరియల్లో, ఇంటర్నెట్లో పాపమా, ఫోన్లో పాపం, ఎందులో పడిపోయావో, లోకంలో దరిద్రం చూసావో నాకు తెలియదు. యూదా దేవుడే నీ దేవుడు కనుక, నా దేవుడు కనుక నేను పిలుస్తున్నాను. ద్రాక్షవల్లి కిందికి రా, నిజమైన ద్రాక్షవల్లి దగ్గరికి రా. ఆ ద్రాక్ష రసము నీ కనులను కడగబోతా ఉంది, నీకు శుద్ధీకరణ ఇవ్వబోతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పాలతో కడగబడినటువంటి నేత్రముల అనుభవం ఎవరు తెలుసిన? పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 12 వచ్చి చదువు పెట్టండి. చూడన్నా, పరమగీతలు 5:12.
కీర్తనల పక్కన సామెతలు, సామెతల పక్కన అతని నేత్రములు నదీ తీరముల యందుండు గొవ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్టున్నవి, అవి చక్కగా. అతని నేత్రములట పాలతో కడగబడినట్లు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అతని గురించి రాసిన మాటలండి ఇవి. ఓరి మీ మౌనం పాడుగా ఎవరితను ఆలోచించేస్తున్నారు. ఇదేమన్నా అద్భుతమైనటువంటి ఫజిలా. ఓరి బాబు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినట్టు పెట్టారు ఫేసు. నారీమణి సుందరి వేరు ప్రియుని కన్నా, స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగినందుకు, నా ప్రియుడా అతడు ధవలవర్ణుడు, అతడు రత్నవర్ణుడు అంటూ ఆనంద పారవస్యాన ప్రియుని ఆరాధిస్తూ తన కన్నుల గురించి చెబుతున్నప్పుడు చెబుతున్న మాట, అతని కన్నులు పాలతో కడిగినట్లు కనబడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆ పొజిషన్లోకి ఎవరు సరిపోయాడా? ఇక్కడ పడిపోయినోడు, జారిపోయినోడు, ఊరు దాటేపటికి వరస తప్పేసినోడు, ఇంటికాడు ఉన్నప్పుడు నాన్న దగ్గర ఎంత కుదురుగా ఉన్నాడు, పొరుగురు వెళ్ళాడు, దారి తప్పేశాడు. కొంతమంది కుటుంబంలో మంచిగుంటారు, ఇంటి దగ్గర మంచిగుంటారు, స్కూల్లో మంచిగుంటారు, కాలేజీలో మంచిగుంటారు. ఒంటరిగా ఎక్కడికైనా బాధ్యత అప్పగించి వెళితే ఆ ఒంటరి తనములో తుంటరి మనసు ఏమో చేస్తుంది, ఏసు రక్తం ఏం చేయం. ఇక ఆ తర్వాత నుంచి అపరాధిని, ఈ 40 రోజుల బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు. ఏసుమాల బ్యాచ్ ఇదంతా. ఇది కూడా ఒక మాల బ్యాచ్కి 40 రోజులు. ఆ తర్వాత 41 రోజున పట్టపగ్గాలు లేవు. 50 మంది తాగుబోతులు, 50 మంది తిరుగుబోతులు, 50 మంది తిండిబోతులకి సమానం ఉన్నట్టు చెలరకపోతారు. తిండి అన్నిటి కనబడిపోయి ఇందు మూలముగా 50 మందికి తెలియజేయనది ఏమనగా, మనకి ఆషాఢం, మోడం, దరిద్రం ఈ గొడవేమీ లేదు. అర్థమైందా? శ్యామ దినాలు, ఆ తర్వాత చెలరైపోయి తినాలా మరి పనికి మళ్ళీ పనులన్నీ ఆడుండే బైబిల్ ఇవన్నీ దగ్గర పనులు చేయబాకండి. ప్రతి దినము సిలువెత్తుకున్నాం 40 రోజులు ముగ్గెట్టుకోండి, పువ్వు పెట్టుకోండి, హల్లెలూయా స్వస్థములు తండ్రి. 47 రోజున మా బాబోయ్ యజ్బేల్కి చెల్లివా అక్కవా. ఈ బాబు కూడా ఎంత డ్యూటీ చేసినా వచ్చి టిఫిన్ అమ్మా, టిఫిన్ చాలు అమ్మా, మరి టిఫిన్ బట్టికి ఎందుకురా. అక్కడికి ఉపవాసం ఫీలింగ్, పొద్దున్న తినేస్తాడు, మధ్యాహ్నం రాత్రులు ఏంటంటే వాయును తగ్గింతాడు. సాఫ్ట్గా శాఖాహారమే. నో నో ఈస్టర్ సండే రేట్లు పెంచేస్తారు. ఎందుకని? ఎల గురించే, ఎల గురించే ఈస్టర్ సండే రేట్లు. ఇక్కడ చుక్కలు ఉండదు చికెన్ రేట్. ఎందుకంటే ఆ రోజు చికెన్ కొనాలి, మటన్ కొనాలి, ఫిష్ కొనాలి. ఇది దయచేసి గుర్తుపెట్టుకుంది, డస్ట్బిన్ కాదు, ఇట్స్ యువర్ ఇంజన్. దీన్ని కొంచెం జాగ్రత్త చూసుకో. ఆ రోజే చికెన్ వేసి, మటన్ వేసి, చేపలేసి సర్వనాశనం చేసేస్తాం. వద్దు, పద్ధతే మితముగా అన్నాడా లేదా? మరి 3 రకాలు తినేది మితమా? అపరిమితం, అడ్డుకోలు. తిండిపోతే వచ్చే నీ గొంతుకు నది, గొంతులో కత్తిపెట్టి నువ్వు బతులు చచ్చిపోతారా? చచ్చిపోనాడు, అది బైబిల్ అర్థం. నువ్వు తిండి బతికేదానికైనా చావు అని చెప్తున్నాడు. ఎంతకైనా ఎవరు తిడతాడు భూమి మీద మనల్ని? కన్నవాడు కనుక 2 మాట్లాడడం తప్పులేదు ఆయన అంటాడు, మనం పాడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఎప్పుడు పద్ధతిగా బతకండి. 40 రోజులు పెద్ద షో చేసేసి, నీ వాకిలు చూస్తే, నీ ముఖం చూస్తేనే టెన్షన్ పుట్టేలా చేసి, 41 రోజులు భయపడేలా చేసి, వద్దు వద్దు, పద్ధతి. హల్లెలూయా. సిలువ ఎప్పుడు మేలు మనం? ఎవడైనా వెంబడింప గొర్రెలవాడు తను తాను ఉపేక్షించుకొని సంవత్సరం ఒక 40 దినములైన నన్ను ఉందా. ఇవన్నీ ఏంటి తెలుసానండి? రోజు కుదురుగా బతకలేక దొంగెత్తులు అనమాట. బాబు సంవత్సరం అంతా ఎక్కడ తత్తామండి? ఏదో ఒక 40 రోజులు చేసి తెల్లరైపోతాం. ఇశ్రాయేలుకు రాజు లేని కాలమును వారు కట్టు లేకుండా ప్రవర్తించారంట. మనం అట్లా ఉండకూడదు. మన హృదయాల్లో క్రీస్తు ప్రభుని రాజుగా మనం ప్రతిష్ఠించుకున్నాం. ప్రభుగా ఆయన మన హృదయాన్ని వెళ్తున్నాడు. మనం ఎప్పుడు కట్టు లేకుండా తిరగటం లేదు. ప్రతిరోజు ఒక నియంత్రణ కలిగిన వారిని బ్రతకాలి. కొంచెం కఠినమైన భాష వాడుతున్నందుకు నన్ను మీరు కోపెట్టుకోకండి. కానీ దేవుని బిడ్డలారా, పేతురుగా తిమోతికి రాస్తే ఏమన్నాడంటే, మనము శక్తియు ప్రేమయు ఇంద్రియ
నిగ్రహము గల ఆత్మ మనకు ఉంది అనండి ఒకసారి. నీకే ఆత్మ ఉంది? తిండిపోతే ఆత్మ, తిరిగిపోతే ఆత్మ, తాగుపోతే ఆత్మ, నిగ్రహమైన ఆత్మ ఉంది మనకి. ఏ జంతువుకైనా కోరిక కలిగితే, వాంఛ కలిగితే దాని నిగ్రహం ఉండదు, అది అలా ప్రవర్తిస్తుంది అంతే. ఒక్క మనిషిగా నిగ్రహం ఉంటుంది. ఆ నిగ్రహం అనేది ఒక్కటే జంతువుని మనిషిని వేరు చేస్తుంది. ఆ నిగ్రహం లేకపోతే పశువుతో సమానం. అందుకనగా పేపర్లో మానవ, మృగం అలాంటి పదాలు ఎందుకు వాడతారు? పశు ప్రవర్తన ఎందుకు రాస్తారు? నిగ్రహం లేదు నీకు. గుర్తు పెట్టుకోవడానికి అడుగుతారు, ఓరి నిగ్రహం లేని విగ్రహమా నువ్వు మారు మనసు పొందు. మన కన్నులు యేసు రక్తంలో కడగబడాలి. ఆమేనండి. మీకు అవసరం లేదా? యేసయ్య రక్తం కడగాల్సిన పని లేదా? దేవుని బిడ్డలారా, చూడకూడనివెన్నో మన జీవితంలో చూడాలని ఆశించకుండా వద్దనుకున్న వాడికే దుర్మార్గంగా కంట్లో ప్రతి దరిద్రం పడిపోయే పాపిష్టి రోజుల్లో చూడగోరుతున్న వాడికి కరువే ఉందండి. చూడరాని దృశ్యం కనులగాంచినాను. ఈ పశ్చాత్తాపం నీకు లేదా? ఈ దుఃఖం నీకు రాలేదా? యూదా, దైవజనుడిగా నీకు ఒక పిలుపునిస్తున్నాను. నువ్వు ద్రాక్షవల్లి కిందికి రా. నువ్వు ద్రాక్ష చెట్టు కట్టుబడిపో, దాని కింద కట్టబడు. నువ్వు ఏదో పల్లెలో, ఏదో పట్టణంలో దారి తప్పిన వ్యక్తి అయి ఉంటే, ఇదిగో ప్రభు నిన్ను సంఘానికి తీసుకొచ్చాడు, సహవాసాన్ని తీసుకొచ్చాడు. నిజమైన ద్రాక్షవల్లి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అతని నీడలోకి నీవు రా, అతని ఆశ్రయించు. ద్రాక్ష రసము చేత నిర్దోషమైన, పరిశుద్ధమైన, అమూల్యమును, నిష్కలంకమైన మన సాక్షిని కూడా నిర్మలముగా కడగలిగిన యేసు రక్తము చేత నీ దృష్టి కడగబడాలి. కడగబడిన కండ్లు, ఇది నా ఆశ. ఆమేన్, ఆమేన్. మన కన్నులు ఎట్లుండాలండి? కొన్ని అనుభవాలు చెప్పనా మీకు? నేను చెప్పనా కొన్ని అనుభవాలు? దేవుడు ఆదామును సృష్టించినప్పుడు భూమి మీద ఇంకెవరు లేరు అని జీవాత్మను ఊదగానే అతను లేచాడు కదా. ఫస్ట్ ఎవరిని చూశాడు? అది మన లైఫ్. మనం ఫస్ట్ ఎవరిని చూడాలి? ఎప్పుడు 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 ప్రతిదినము. అర్థమైందా? ఎప్పుడు? నీకు అర్థమైందా? మనం ప్రతిరోజు కనులు తెరవగానే తడివేసుకొని సెల్ ఫోను ఇంకో దరిద్రము కాదు, మంచం దిగటమే వెంటనే కళ్ళు కూడా తెరవకుండా దిగిపోయి ప్రక్కన మోకాలు వేసేయాలి. హల్లెలూయా. లేకటం మెల్లిగా జారిపోవాలి కిందకంతే, మోకాల మీద పడిపోవాలి, ప్రార్థన చేయాలి. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకోవాలి, దేవుని మాటలు చదువుకోవాలి. అప్పుడు నీ దినం స్టార్ట్ చేయి. విజయవంతంగా సాగిపోద్ది ప్రోగ్రాం. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నేను చెప్పనా, అట్లయితే ఏంటంటే ఇంజన్ స్టార్ట్ చేసుకున్నట్టు లెక్క. భోగిలన్నీ మంచిగా వెళ్తాయి. నీకు ఉదయకాలం ప్రార్థన వాక్యం లేదనుకో, నీకు ఇంజిన్ లేదు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఒక్కొక్క భోగిని పళ్ళతో కాసేపు, చేతులతో కాసేపు, తాళ్ళు కట్టి గుంజుకుంటూ ఉండాలి. సౌతుందా బండి? ఆ సింహబలులో కూడా లైఫ్లో 2 సార్లు 3 సార్లు కొంచెం అవుతాడు ఏదన్నా ఒకసారి. మరి ప్రతిదినం నీ జీవితం అంతా లాగాలంటే ఎక్కడ లాగుతావు నువ్వు? ఆ ఇంజిన్ స్టార్ట్ చేసుకుంటే పట్టుకుపోతుంటుంది నీ లైఫ్. నా మాట అర్థమైందా? మార్టిన్ లూథర్ అనే గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, నేను ఒక పని మీద బయటికి వెళ్తున్నాను, ఆ పని సక్సెస్ కావాలి కనుక 1 గంట ప్రార్థన చేశాను. నాకు రేపు పొద్దున్న 10 పనులు ఉన్నాయి కనుక నేను 10 గంటలు ప్రార్థన చేయాలి. ఇక్కడే ఆయనకి మనం రివర్స్. నిన్న ఒక పనే ఉంది కనుక గంట ప్రార్థన చేసి, వాళ్ళు 10 పనులు ఉన్నాయి కనుక గంట వరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే పనులు ఒత్తిడి మీద ఇంకా త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. కానీ ఏమన్నా ఒక పనికి 1 గంట చేసావు కదా, మరి 10 పనులు ఉన్నాయి కాబట్టి 10 గంటలు అంటాడు ఆయన. అది గొడవ. ద సీక్రెట్ ఆఫ్ మార్టిన్ లూథర్ సక్సెస్. ఈరోజు నాకు 10 పనులు ఉన్నాయి కనుక 10 గంటలు ప్రార్థన చేయాలన్నాడు ఆయన. మరి ఎట్లా ఇప్పుడు టైం ఎట్లా మేనేజ్ అవుతుంది? ఒకటే పరిష్కారం, నిద్ర తగ్గించడం. ఇంకేం 10 పనులు. ఆఫీస్ టైంకి వెళ్ళాలంటే ఆఫీస్ టైంకి వెళ్ళాలి, వాళ్ళ టైంకి వెళ్ళాలంటే వాళ్ళ ట్రైన్కి వెళ్ళాలి, ట్రైన్ టైంకి వెళ్ళాలి. మరి ఇప్పుడు ఏం మానేయాలా? ఇంకెగ్గొడతకేం లేదు. క్రైస్తవ విజయ రహస్యం
నిద్రను జయించడమే సార్. మీరు బైబిల్ అంతా పరిశోధించి నేర్చుకుని నిద్ర ఒకటి గెలిస్తే వర్కౌట్ అవుతుంది లైఫ్లో. అరే చంద్రబాబు నాయుడు గారు 20 గంటలు పని చేస్తున్నారటండి బాబు. చిన్న రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి. రేపు పొద్దున 1000 సంవత్సరాలు నువ్వు ప్రపంచాన్ని ఏలాలా, మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు? అలాంటి ఫీలింగ్ ఏం లేదండి మనకి. లోకలేనా, వార్డు మెంబరు చిచ్చి మన రేంజ్ ఏంటి నానా? యెరూషలేములో సీయోను కొండ మీద యేసయ్య కూర్చొని ప్రపంచమును విశ్వమును చక్రవర్తిగా పరిపాలిస్తుంటారు. మన పరిస్థితి ఏంటి? యేసు రక్తమే జయం. మనం ఎన్ని ఆత్మలు సంపాదిస్తామో అన్ని పట్టణముల మీద అధికారులమై ఒక రాష్ట్రాన్ని వెళ్తాం, బహుశా ఒక దేశాన్ని వెళ్ళవచ్చు. ఇంకా నువ్వు మంచి సేవకుడు నుంచి దేవుని బిడ్డవైతే ఒక గ్రహాన్ని పరిపాలించేసుకోవచ్చు నువ్వు అవసరమైంది. ఇప్పుడంతా నీకు ఇంకా మొద్దు గ్రహంలో ఉంటే పని అవ్వదు. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అంచేత నేను మీకు చేస్తున్న మనవిని ఆలకించండి. దేవుని వాక్యం ఈరోజు నువ్వు గమనించాల్సిన మంచి పాఠం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నీ నేత్రములు కడగబడినవై ఉండాలి. 1 యేసు రక్తం, 2 దేవుని వాక్యం. ద్రాక్ష రసము చేతను పాల చేతను కడగబడిన నేత్రాలు, దేవుని చూచే నేత్రాలు నీకు ఉండాలి. ఆమేన్ ఆమేన్. నీ కన్నులు ఎట్లుండాలి దేవుని బిడ్డలారా? ఎలాంటి కన్నులు ఉండాలి? దేవుని కార్యములను చూచే కన్ను నీకు ఉండాలి. దేవుని ఏర్పాటును చూచే కన్ను నీకు ఉండాలి. హల్లెలూయా. ఆదాము దగ్గరికి అవ్వమ్మని తీసుకొచ్చాడు. తీసుకురాగానే అతను చూస్తూ అయ్యి భలే ఉందే అని అమాయకంగా అనలా. చూడటమే, ఇది నా ఎముకలలో ఎముక, మాంసం మాంసం. ఎట్లా కనపడుతుంది సార్? ఎముకలు ఎట్లా కనపడతాయి? మాంసం ఎట్లా కనపడుతుంది? అది వెలుచూపు కాదు, అది ఆత్మ ప్రత్యక్షత కదా, ఆత్మలో చూడగలిగిన అనుభవం కదా. అది వెలుచూపు కాదు. మనిషి ఎట్లా చూసిన దానికి ఎక్స్రే ఫిల్మ్ చూసిన దానికి తేడా లేదా అండి? ఎక్స్రే చూస్తున్నప్పుడు మనిషి కనపడరు కదా. వెలుచూపుకి కనిపించనిది మాత్రమే అప్పుడు కనిపిస్తుంది. ఆత్మ నేత్రం, ప్రత్యక్షత, తెరవబడ్డ నేత్రం. మనం ఇవన్నీ చూసుకొని అవును ఆమేన్ హల్లెలూయా అని వెళ్ళిపోవటం కాదు. ఈ నేత్రం మనకు కావాలి. ప్రవచన నేత్రం అనండి. గత 2 వారాల క్రితం మనం చెప్పుకున్నాం కదా ఈ మాట. యాకోబు తన కుమారులను చూస్తున్నప్పుడు అలాగ పరిశీలన చేస్తే కడవరి ఉద్యమంలో అనేక సంవత్సరాల తర్వాత ఆ కుమారులు ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు చూసి దేవుని కనపరుస్తున్నాడు, వాళ్ళకి బయలుపరుస్తున్నాడు. యాకోబు చూసినప్పుడు లేవి తన స్థానంలో లేడు, కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కానీ సుమారు 470 సంవత్సరాల తర్వాత సుమారుగా మోషే చూస్తున్నప్పుడు చూస్తే ఎస్, నీ ఊరియము నీ తుమ్మిము లేవికి కలవు. అంటే లేవి మీద ఎఫోదు కనపడుతుంది, లేవి మీద యాజక వస్త్రం కనపడుతుంది. వావ్, లేవి వచ్చాడురా, చేర్చబడ్డాడురా అని మోషే ప్రకటిస్తున్నాడు. దేవుని ఏర్పాటులో ఉన్నవారిని చూడగలిగే నేత్రమే ఆత్మీయ తండ్రి నేత్రం అంటూ మనం మీకు చెప్పిన మాటలు గుర్తుంది అనుకుంటున్నాను నేను. నిజానికి ఆ నేత్రం ఎవరిది? దేవుని నేత్రం. అది పొందుకోవాలి సేవకుడు నీవైనా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మెల్కీసెదకు క్రమానికి ముందు మెల్కీసెదకు అనుభవాలు రాస్తూ 9వ వచనంకి వచ్చేసరికి మెల్కీసెదకు అబ్రహామును కలుసుకున్న సందర్భాన్ని చెప్తాడు. ఏమని చెప్తాడు అక్కడంటే, అందరి యొద్ద దశమ భాగములు తీసుకున్న లేవి కూడా యెహోవాకు దశమాంశములను చెల్లించును అన్నాడు. ఆ మాట చదివి వెంటనే నిర్గమకాండంలోకి, లేవికాండంలోకి, సంఖ్యాకాండంలోకి వచ్చి శతక బతక చదివేశాను విపరీతంగా. లేవీయులు కూడా దశమ భాగాలు ఇవ్వాలి అని ఉంది, కానీ ఇచ్చిన రికార్డు ఒక దగ్గర లేదు. కానీ ఇక్కడ ఏమంటాడు, అందరి వద్ద దశమాంసములు తీసుకున్న లేవి కూడా యెహోవాకు దశమాగు ఇచ్చేసాడు అన్నాడు. అరే, ఎక్కడ ఇచ్చినట్టు లేదు కదా. పౌలు గారు ఇచ్చినట్టు రాసేసాడంటే ఇక్కడ ఇవ్వమని ఉంది, కానీ ఇచ్చినట్టు లేదే. ఎవరు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? బుర్ర పాడు చేసుకుంటే అంత ఎందుకు పాడు చేసుకుంటావు? కుదురుగా చదువురా బైబిల్ అంటే అక్కడే ఉంది ఆన్సర్. నాకు అప్పుడు ఏమర్థమైంది? కుదురుగా చదవనోడికి టెన్షన్ ఎక్కువ, డౌట్లు ఎక్కువ. ఎవరి వల్ల అర్థమైంది? నా వల్లే.
కంగారు పడిపోయింది. దానికి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం నుంచి నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవి అన్ని చదివేశాను. లేదు ఆన్సర్. కానీ హెబ్రీలో అక్కడే ఉంది, దాని కింద లైన్లోనే ఉంది. ఎట్లనగా కుదురుగా చదవకే టెన్షను. ఎట్లనగా అతని పితరుడు అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకున్నప్పుడు ఈ లేవి అనే పుట్టగాడు పితరుని గర్భములో ఉండేది. ఎక్కడ తగ్గు ఇది? టూ మచ్ క్యాల్కులేషన్ కాదు ఇది. అందరి దగ్గర దశమ భాగములు తీసుకున్న లేవి కూడా ఇచ్చేశాడు అంటే అట్టిచ్చాడు రా బాబు, ఎప్పుడు ఇచ్చాడు రా బాబు అంటేనంట మెల్కీసెదెకు ఆదికాండం 14లో రాజులను సంహారం చేసి అబ్రహాం తిరిగి వస్తుంది. శబాష్ బిడ్డ అంటూ రొట్టె ద్రాక్ష రసం అబ్రహాంకి ఇచ్చాడు. ఎవరి మెల్కీసెదెకు? పరిశుద్ధాత్మదేవుడు, సర్వోన్నతుడు, దేవుని యాజకుడు, షాలేము రాజు. మీరు అక్కడ చదువుతున్నారు, నేను ఆన్సర్ చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? రొట్టె ద్రాక్షరసం ఇవ్వగానే తయారుగా తేజాబ్ తినేస్తాం కాదు కదా, దశమ భాగం పెట్టి ఆ రొట్టె తీసుకున్నాడు. క్రమం అది. అర్థమైందా? ఇప్పుడు ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుని దశమ భాగం అక్కడ పెట్టాడు. నా మాట వినండి, ఎప్పుడైతే ఆ దశమ భాగం పెట్టాడో అబ్రహాం ఇచ్చాడు, మెల్కీసెదెకు పుచ్చుకున్నాడు. కానీ వాక్యం ఏమంటుంది? లేవి కూడా ఇచ్చేసినట్టే లెక్క. ఇదేంది ఇది? ఎట్టిచ్చాడయ్యా? లేవి అబ్రహాము గర్భములో ఉన్నాడు కదా అంటాడు. ఊరు బాబోయ్, నిజానికి అబ్రహాము గర్భంలో ఇస్సాకు వెళ్ళాడప్పటికి. ఇంకా పోనీ దొడ్డిదారిన ఇస్మాయిల్ కూడా లేడు. ఇస్సాకు ఎక్కడ? ఇస్మాయిల్ లేడు, పోనీ ఇస్సాకు లేడు. ఇస్సాకు కడుపులో యాకోబు లేడు, యాకోబు కడుపులో రూబేను, షిమ్యోను లే. ఎప్పుడు అడిగాడు? ఒక 4 తరాల తర్వాత రాబోతున్నవాడు కూడా ఇచ్చేసినట్టే అని దేవుడు అన్నాడు, నేను కాదు. దశమ భాగాలు ఇచ్చేవాడుకున్న ఆశీర్వాదం ఆశామాషి కాదు. ఎందుకు తెలుసా? నువ్వు నమ్మకంగా దశమ భాగం ఇచ్చే వ్యక్తి అనుకో, నీ పిల్లలు కూడా అంతే నమ్మకంగా ఇవ్వాలని రూల్ ఏముంది? ఏమో నువ్వు నేర్పుతావు, చెప్తావు అంటే ఇస్తాడు సత్తాడో. నీకు సులువైన పరిష్కారం చెప్పరా? నీవు నమ్మకంగా దశమ భాగం ఇస్తే నీవిచ్చినట్టుగా రాసుకోండి. యేసు ప్రభు నీ లోపల ఉన్న 3-4 తరాలు ఇచ్చినట్టు రాసుకుంటాడు. మీకేం సంతోషంగా ఇవ్వలేదంటే మీరు సూపరా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మిగతా వాళ్ళందరూ ఓడిపోతారు బాబా. మనకే ఓరు మీ తెలివి తెల్లారిపోను. మనము కనుక పర్ఫెక్ట్గా వీఆర్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ బై ఇన్ గివింగ్ రైట్. కొన్ని తరాలు దేవునికి ఇచ్చినట్టు. ఈడెక్కడో లేవి అసలు వీళ్ళ బాబులు వీళ్ళ తాతే లేడు, మొత్తాత ముచ్చటది. అంటే నువ్వు కరెక్ట్గా దేవునికి ఇస్తే కొన్ని తరాలు ఇచ్చినట్టు లెక్క. అలాగే ఎగ్గొడితే కూడా అంతే. నువ్వు దొంగడు కొనుక్కో, నువ్వు కొడుకు దొంగ, నీ మనవడు దొంగ, అంత దొంగ బాపతే. పొలోమని సాపేస్తారు చెయ్యి. నాన్న జాగ్రత్తరా బాబు, దొంగడు కాదు అది, యథార్థం. ఇప్పుడు చెప్పండి స్తోత్రం అందరూ. సౌండ్ చూసి తగ్గిపోయింది. ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. ఇప్పుడు అంటారు నాకు తెలిసిన ఆయన తెలివైన వాళ్ళందరూ పోగుపడ్డారు అమాయకుడి దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. విషయం అర్థమవుతోందా బిడ్డలారా? మన కన్నులు ఎట్లుండాలి బిడ్డలారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తముతోను దేవుని వాక్యముతోను కడగబడిన నేత్రములు మనకు ఉండాలి. యేసు రక్తముతో కడగబడుతూ ఉండాలి, దేవుని వాక్యంతో కడగబడుతూ ఉండాలి. పాలతో కడిగిన నయనాలు కలవాడు ఆడతారుగా, ఎంతో సుందరుడమ్మా. అది విషయం. యూదా ఏమిటయ్యా నీ భాగ్యం అంటే, నేను కొంచెం పొరపాటు చేసి దారి తప్పిన మాట నిజమే, కానీ నేను ద్రాక్షవల్లి కిందకు వచ్చానయ్యా, అక్కడ ద్రాక్ష రసముతోను పాలతోను కడగబడ్డానయ్యా. కాబట్టి నా కన్నులు చూడండి, మీకు అర్థమైపోతే నా సాక్ష్యం. ద్రాక్షరసం కడిగిన కన్నులు, పాలతో కడగబడ్డ కన్నులేవే. మమ్మల్ని శుద్ధీకరణలోకి నడిపే ఉపదేశాలు కావాలి, పరిశుద్ధతలు తీసుకెళ్ళే ఉపదేశం కావాలి, కడిగేసే వాక్య పరిచయం కావాలి, పొగిడేసే వాక్యంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. పలానా బ్రదర్ గారు మరి 1016 ఇచ్చారండి, ప్రభు వారిని వారి కుటుంబాన్ని దీవించిన గాక. రోడ్డు మీద వెళ్తుంది రిక్షా, మన బ్యాచ్ కాదు అది. చిచ్చి 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 యావదాస్తి అమ్మేసి 5 కోట్లు పట్టుకొచ్చారు. అన్నే చంపారా చూస్తున్నాడు. స్పెషల్ ప్రార్థన చేస్తారేమన్నాడు. పేదనాడు కాళ్ళకడ పెట్టి వెళ్ళరా అన్నాడు. నేనన్నాను, నన్ను చూస్తాను ఎందుకు? ఎవరన్నారు?
మరే మీకు అర్థమైందా? యావత్ ఆస్తి అమ్మి పట్టుకొచ్చానండి, ఎక్కడ పెట్టాలంట? స్పెషల్ కవర్ కూడా లేదా, ఫోటో లేదా, భాస్కర్తో భోజనం లేదా, ఏది ఆస్తి అమ్మేసి చర్చికి ఇచ్చేస్తే కూడా కాళ్ళ కాడ పెట్టేది కూర్చో. అచ్చిపోయి ఆ పోస్టులకి చర్చ అంటే మరీ కొంచెం కొంచెం కాదు, బాగా దుర్మార్గంగా ఉంటుంది. అందుకే మేము పబ్లిసిటీ కూడా చేసినా వేస్ట్ కదా, తట్టుకోలేరు దెబ్బకి జనం. ఆకర్షణీయ పథకాలు, గణపరచు సత్కారాలు, పుట్టినరోజు కేకు చచ్చిపోతే పెట్టి ఇవన్నీ సప్లై ఉండదు కదా. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పకపోతే నేను బాధపడినాం. నేను చెప్పే ఉపదేశం అది. మన కనులు ఎట్లుండాలి? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన కనులు ఎట్లుండాలి? బిడ్డ కడగబడిన నేత్రాల. మన అనుభవం అది. దేవుని చూచిన కనులు అని చెప్పాను ఫస్ట్ నేను ఆదాము అవ్వల గురించి. ఆమేన్. రెండవది ఆదాము ఆత్మలో చూసే కృప, ప్రత్యక్ష కనులు. మర్చిపోయారు అప్పుడే, ఇప్పుడే చెప్పాను. ఇంకా చెప్పాలంటే ఆదికాండం 16-13 చదివి పెట్టండి వచనం. చదువు. ఆదికాండం 16-13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు మొర్రపెట్టెను. ఏలయనగా యెహోవాకు మొర్రపెట్టెను. ఏలయనగా యెహోవాకు పెట్టెను. ఏలయనగా రచన, స్వరకల్పన, గానం శ్రీ 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 శ్రీ. మా పాస్టర్ గారు బైబిల్ చూస్తలేదు కనుక పర్లేదు అనుకున్నావా? నానా ఇట్టి చర్యలన్నీ ఖండించబడును. చదువు నాన్న. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. అది ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచి తిని కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజానికి పిల్లోడు బాధ్యతోడు ఈ తారీఖు పెట్టేసిన కాడి నుంచే తిన్న తేడా చేస్తున్నాడు. తారీఖును మార్చుటకును రద్దు చేటుకును సర్వ హక్కులు కాపరి కలవు. దేవునికి స్తోత్రంగా. నోట్ దిస్ పాయింట్ ఎవ్రీబడి. డేట్స్ కెన్ బి చేంజ్డ్, రైట్? అది రామేనన్నాం ఏంటి? వాక్యంలో ఏముందో గమనించండి బిడ్డలారా. అక్కడ వచ్చినవి ఏం చెప్తుంది? నాకు చాలా రోషం, సిగ్గు అన్నీ వచ్చేస్తాయి వచ్చిన చదివినప్పుడు. హాగరు యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఏముంటాయండి పెద్దగా? నన్ను చూచిన దేవుని నేను చూచింది అంటుంది. అసలు చాలా పెద్ద మాట కదా. ఎంత దమ్ముండాలి సార్ ఆ మాట చెప్పాలంటే. మీరు చెప్పండి, బైబిల్లో మంచి మంచి ప్రార్థనా పరులు జాబితా చెప్పండి. 10 పేర్లు చెప్తుంది, హాగర్ పేరు వస్తుందా? పరిశుద్ధుల పేర్లు చెప్పండి, హాగర్ పేరు చెప్తాడా ఎవడన్నా? మంచి దర్శనము కలిగిన వారి పేర్లు ఏమన్నా హాగర్ పేరు చెప్తాడా? ఏ లిస్టులో కూడా పేరు ఉండదు. లిస్టే, ఏ లిస్ట్కైనా లిస్టే. ఫరో దాసీలలో ఒకటి. శారమును కొనిపోయిన సందర్భముగా జరిమానాలో భాగంగా అబ్రహాముకు కట్టిన జరిమానాలో కొంతమందిని దాసులను కొంత ద్రవ్యమును ఫరో రాజు కట్టాడుగా. ఆ దాసీలలో పంపకంలో భాగంగా అబ్రహాము కొంపకు దకలపడిన ఒక దాసి హాగరు. శరీర సంబంధమైన సంతానానికి ప్రతీకగా ఇప్పటికీ చెప్పబడుతుంది. గలతీ పత్రిక 4:24 ప్రకారం కూడా ఆమె శరీర సంబంధంగానే చెప్పారు. ఏ విలువలు లేని ఎన్నిక చేయబడని హాగరును నువ్వు ఇంటర్వ్యూ చేస్తామంటది. అయ్యా, నేను నయాగరా జలపాతాలు చూడలేదు, హిమనీ నదుల అందాలు చూడలేదు, అరకు వ్యాలీ సొబగులు చూడలేదు, నన్ను చూచిన దేవుని మాత్రం చూచానా? ఇదేమన్నా ఆశామా స్టేట్మెంటా సార్ ఇది? మీలో ఎంతమంది చెప్పగలరండి? కన్నులారా నిన్ను చూడాలని ఆశాభావం వ్యక్తం చేయడమే జీవితం సరిపోతుంది. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చూసే నేత్రములు, ఇలాంటివన్నీ ఎందుకు ఇష్టంగా పాడుకుంటాం? అది మన ఆశ కనుక. కానీ అది మన సాక్ష్యం ఎప్పుడు అవుద్ది? బాగా చదువుకోవాలి అనుకుంటే చదువురాదు, చదువుకుంటేనే వస్తుంది. అవుతుంది చెప్పండి. బాగా డబ్బు సంపాదన, డబ్బులు రావు, కష్టపడితే వస్తాయి.
ఈయన చూడాలి అనుకుంటారు. ప్రార్థనలో కూర్చుంటే పని అవుద్ది, వెలుపటి నేత్రం మూస్తే పని అవుద్ది. నీ ఆత్మ తెరవబడాలి, నీ హృదయం దర్శించబడాలి, మనోనేత్రములు వెలిగించబడాలి, ఆ సాక్షాత్కారం కలగాలి. ద్రాక్ష చెట్టు కిందకి రావాలి. ఆమె పొరలన్నీ రాలిపోవలేసి రక్తం ఇచ్చాయి. రకరకాలు చూసి చూసి కళ్ళు అలిసిపోయిన దరిద్రం పోడుగాను. యేసు రక్తం కడగాలి, దేవుని వాక్యం కడగాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీకు బోధించబడుతున్న ఉపదేశం కూడా నా మనసులో ఆశదే, ఒక పాలవలే మీ కన్నులు కడగాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. తెల్లని స్వచ్ఛమైన నేత్రములు, కడగబడిన నేత్రములు మనకు ఉండాలి. దేవుని చూచే కన్నులు మనకు ఉండాలి. ఆత్మ నేత్రము కలిగిన అనుభవం మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎలాంటి కన్నులు ఉండాలి? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. మీ బైబిల్లో ఉందా నాన్న? ఉందా 2వ రాజులు? పదిహేను వచ్చిన లగాయితీ ఓపికగా స్పష్టంగా అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చదివి పెట్టాలని కోరుతున్నాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఒక్క మాట మీరు నేర్చుకోండి చాలు ఈ పూటకి. ఎలీషా అనే దైవజనుడు నాడు, పక్కనే శిష్యుడు ఉన్నాడు. శిష్యుడు అంటే కొత్తగా చేరినోడు కాదు, దైవజనుడైన అతని పనివాడు. అంటే ఆల్రెడీ ఆత్మీయ తండ్రిని, ఆత్మీయ నాయకుడని గౌరవంతో పరిచర్య చేస్తున్నాడు. కానీ అతను కూడా ఆల్రెడీ దైవజనుడే. ఆ పాయింట్ పట్టుకున్నావా? దైవజనుడైన అతని పనివాడు. పనివాడు అనబడుతున్నాడు కానీ అతను ఆల్రెడీ. ఈ రోజున పరిచయం చేస్తున్న పిల్లలే పరిచారకుడా అని పిలువబట్టడానికి నామోషిగా, బ్రదర్ మాకు కూడా బ్రదర్ అడ్మిషన్ అయిపోయింది ఇప్పుడు, వస్తూ చేయట్రా. ఆల్రెడీ దైవజనుడిగా అభిషేకించబడ్డవాడు తనను తాను తన ఆత్మీయ తండ్రి ఎలీషా గారి పనివాడు అని చెప్పుకోవడానికి సిగ్గుపట్ల, ఇబ్బంది పట్ల. ఇప్పుడు చాలామంది సేవకులు ఎట్లా ఉన్నారంటే, మీరు ఫస్ట్లో పలానా దైవజనుడి దగ్గర పరిచర్య చేసేవారంట కదండి. అంటే అట్లా ఏమి లేదండి, అంటే కొంతకాలం వారితో సహవాసం, వీడికి ఎంత ఇబ్బందో. అవునండి, పలానా తండ్రి గారి దగ్గర మేము నేర్చుకున్నామండి, పలానా దైవజనుడి దగ్గర పరిచయం చేసామండి, వారి దగ్గర పరిచారకులుగా ఉన్నా. వీడికి ఎంత అవమానం. నీకు తెలుసా, అసలు సర్టిఫికెట్ రా బాబు, అవమానం కాదు, అమాయకుడా. నీకు దాని విలువ తెలియదు. యెహోషువ గురించి బైబిల్లో 100 సార్లు ఉంటే ఒక్కసారే దైవజనుడైన యెహోషువ ఉంది. మిగతా 99 సార్లు మోషే పరిచారకుడు యెహోషువ అని రాసి ఉంది. ఈవెన్ ఆఫ్టర్ మోసెస్ డెత్, మోషే మరణం తర్వాత కూడా మోషే పరిచారకుడు యెహోషువ. దట్ వాస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ జోషువా. ఎంత ఘనత అనుకున్నావు అది. ఒక నాయకత్వం కానీ, ఒక పెద్ద రకం కానీ, ఒక నడిపింపు కానీ లేకుండా తెగిన గాలిపటంలాగా నాకు ఏ బంధములు లేవు, నేను స్వేచ్ఛా జీవిని. ఉద్దర బాబు మాకు ఎందుకు తెలుసా? సామెతలు 18:1 చెప్పండి. ఇదా అది మరి చెప్పే. వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారి, అట్టివాడు లెస్ అయిన జ్ఞానమునకు వాడు. మాకెందుకు? జ్ఞాన పిపాస కలిగిన వాడు కావాలి. జ్ఞాన సముపార్జనకై పరిశ్రమించు కావాలి. పౌలు గారు అంటారు, ఏవేమి లాభకరములో వాటిని నష్టంగా పెంటగా అన్నారు కదా. ఏ సందర్భం తెలుసా? క్రీస్తు యేసునందున్న అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకును నిమిత్తము ఇవన్నీ పెంటగించుకున్నాను. ఫర్ ద సేక్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్ ఆర్డర్ టు గెయిన్ నాలెడ్జ్ ఇన్ క్రైస్ట్ జీసస్, ఇవన్నీ పెంటగా ఎంచుకున్నాను. అది అక్కడ సబ్జెక్టు. స్తోత్రం చెప్పరే. కడుపులో ఫీల్ అయిపోతాం కాదు, చెప్పా దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా.
వీడు ఇంత మంచి వ్యక్తి అండి, కానీ తనకున్న సమస్య ఏంటంటే ఇతని కన్నులు ఇంకా తెరవబడలేదు. నమ్మకమైన వాడు, మంచి పరిచారకుడు, తగ్గింపు కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, దైవజనుడితో పాటు శిఖరం మీద మోకరించి ఉన్నాడు. కానీ శత్రువులు రథాలు గుర్రాలు బాణాలు కనపడుతున్నాయి. భయపడిపోయి బెంబేలెత్తిపోయి అయ్యో మనము చచ్చితమే, ఇక మనకు ఇదే చివరి ప్రార్థన, తండ్రి నీ ఆత్మను చేర్చుకో, ఈ ప్రార్థనని చేస్తున్నాడు. ఎలీషా సింపుల్ లేచి, దేవా చూచినట్లు వీని కన్నులు తెరవన్నాడు. సింపుల్ ప్రార్థన. చూచినట్లు వీని కన్నులు, వీడికి మార్మనసు ఉంది, బాప్తిసం ఉంది, అభిషేకం ఉంది, అన్నీ ఉన్నాయి, కళ్ళలే వీడికి. చూచినట్లు వీని కన్నులు తెరవు అని ప్రార్థించగానే దేవుడు కన్నులు తెరవజేశాడు. ఆ శత్రువుల రథాలు గుర్రాలకి వీళ్ళకి మధ్యలో దేవుడు పెట్టిన అగ్ని రథాలు గుర్రాలు అప్పుడు చూస్తున్నాడు. చూసి వావ్, మనకి ఇంత బలగం ఉందా, ఇంత ఏర్పాటు, ఇంత కాపుదల ఉందా. నేను చెప్పేది అదే, ఎవరికి దుఃఖం, ఎవరికి హై బీపీ, ఎవరికి టెన్షను, ఎవరికి ఒక రాత్రి మెలుకొస్తే మళ్ళీ నిద్ర రాదు, పిల్లలు పెళ్ళెట్ట చేయాలా, ఉద్యోగం ఎట్ట, అప్పెట్ట తెరద్ది, ఇల్లెట్టు కట్టాలి, నెత్తిపోతుకుంటారు. ఎవరు తెలిసినా తమ కొరకు దేవుడు చేసిన ఏర్పాటును చూడగలిగే కన్నులు లేని వాడికే టెన్షన్ ఉంటుంది. నీ కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో చూడగలిగితే నీకు టెన్షన్ ఏముంటుంది. స్తోత్రం చెప్పు. అందుకే నువ్వు చేయాల్సిన ప్రార్థన, డబ్బులు ఈ ప్రభా ఈ నువ్వేమి ఆల్రెడీ సెట్ చేసావో చూసే కనులు ఇవ్వు చాలు. అప్పుడు విజ్ఞాపన ప్రార్థన ఉండదు, ఎప్పుడు స్తుతి ఆరాధన, దేవునికి స్తోత్రం. చెప్పండి, దావీదు కష్టాలు ఏమి లేవా లైఫ్లో? మీరు చెప్పండి. కానీ మరి ఏమంటాడు, నా నాలుగు దినమెల్లా నీ నీతులకు సలాపము చేస్తూనే ఉంటుంది. మరి ఎప్పుడప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేయవా, ఎప్పుడు స్తుతి ప్రార్థనేనా? అతనికి దేవుడు తన కొరకు ఏమి ఏర్పాటు చేశాడో చూసే కన్నుంది కనుక టెన్షన్ లేదు. మనకున్న సమస్య ఏంటంటే దేవుడి ఏర్పాటు కనపడదు, కానీ ఆ దయ్యం ఏర్పాట్లు కనపడతాయి. ఇప్పుడు ఏది కనపడిపోయినా బాగుండు కదా. బతిక కనపడపోతే శుభ్రంగా పాట పడకుండా కూర్చోవచ్చు, నా ఇంటి దీపం నువ్వేనని. నీకు అది కనపడుతుంది, వచ్చింది సైతాన్ గడు పనులన్నీ కనపడతాయి, కళ్ళు మూసుకుంటే అదే కనపడతాయి. మరి ఎంత ప్రార్థన చేసినా దేవుడి ఏర్పాట్లు మట్టుకు కనపడవు. ప్రభు నిన్ను రక్షించును కాక. మరి ఇంకేం చేయండి నేను? తెరవబడ్డ నేత్రం, కడగబడ్డ నేత్రం, ఎంత ఆశీర్వాదం సార్. ఒకసారి మొదటి రాజులు 18, హల్లెలూయా, 18:43-44. మొదటి రాజులు 18:43-44. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి అది సముద్రం వైపు చూడుమనగా అది వాడు మెరక ఎక్కి స్తోత్రం పార చూచి, చెప్పరే మన దర్శనం ఇది. చాలా దుఃఖం కలుగుద్ది నాకు. ఏలియా 450 మంది విగ్రహారాధన ప్రవక్తలు ఒక్క దగ్గర చంపాడు. యెహోవాయే దేవుడిని ప్రజలందరూ కేకలు వేసి ఒప్పుకునేలా చేశాడు. పట్టణమంతా దేవుని మహిమపరిచారు. ఇక విగ్రహారాధన పేరు మీద పూజ జరిగే ఛాన్స్ లేదు. నోరు తెరిస్తే యెహోవాయే దేవుడు అంటే బయలు దేవుడనే మనిషి లేకుండా పోయాడు, దానికి పూజ చేసేవాడు లేకుండా పోయాడు. ఇంత బీభత్సమైన సేవ జరిగాక దేవుణ్ణి ఇలాగ నిరూపించిన తర్వాత మళ్ళీ కర్మేలు కొండ మీదకి ఎక్కి తల మోకాల మధ్యలో పెట్టుకొని ప్రసవేదన పడి ప్రార్థన చేస్తూ పక్కన చూసింది, రే సరే వెళ్ళి మిద్ది మీదకి ఎక్కి సముద్రం చూడు. ఎంతో సేవ చేసిన దైవజనులు దేవుని ప్రేమను, దేవుని శక్తిని లోకానికి నిరూపించి అనేక మంది చేత యేసే దేవుడు అనిపించినటువంటి సేవ చేసిన దైవజనులు ఇంకేం చూడగొడుతున్నారు? డబ్బున, సంపదన, ఘనతన కాదండి. సముద్రం చూడను ఒకసారి. పోరాటన గ్రంథం 17వ అధ్యాయం, ప్రార్థన గ్రంథం 18వ అధ్యాయం ఎరిగిన వాళ్ళకి తెలుసు సముద్రం అంటే ఏంటి. నీవు చూస్తున్న విస్తార జలములు అన్యజనులు అని రాశాడు. నేను వ్యాఖ్యానం చేయక్కర్లేదు సార్, క్లియర్గా బైబిల్లో ఉంది. నీవు చూస్తున్న ఆ విస్తారమైన జనములు అన్య జనులు. ఏమంటున్నాడు అన్నా చూడరా, విగ్రహారాధన కూలిపోయిందిరా,
బయలు పూజ ఆగిపోయిందిరా. యెహోవాయే దేవుడిని అందరూ ఒప్పుకోవటం మొదలు పెట్టారా. ఇందుకని నేను తీవ్రంగా ప్రార్థనలు చేస్తున్నాను రా, కన్నీటి మడుగు కడుతున్నాను రా. ఒకసారి వెళ్ళి చూడరా, సముద్రం మీద ఏం కనపడుతుంది చూడరా. ఒకసారి వెళ్ళాడు, ఏమి లేదు గురుగారు, 2, 3, 4, 5, 6 ఏమి లేదు గురు, మోకాలు దిగట్లా, తల మోకాల మధ్యలో పెట్టుకున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, ప్రసవ వేదన పడుతున్నాడు. అరే చూడరా, సముద్రం వైపు చూడరా. 7వసారి అంటాడు, అరచేంత మేఘం ఎక్కి వచ్చుచున్నది, ఎక్కి వచ్చుచున్నది. వెంటనే ఆమేన్ అని లేచిపెట్టి ప్రార్థన నుంచి పదరా, యేసు రక్తమే జయం. దిస్ ఇస్ వాట్ వి ఆర్ వెయిటింగ్ ఫర్. దాని కొరకు ఎదురు చూస్తున్నాం. మన ఆశ ఏంటి? అన్య జనులు అనబడుతున్నటువంటి సముద్రముల జనముల మీదకి ఒక మేఘం ఎక్కి రావాలి, ఒక మోపైన వర్షము రావాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పదవుల కోసం ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి, ఎక్కడ మంచి బెనిఫిట్స్ ఉంటాయి, ఎక్కడ తక్కువ ఫీజులు ఉంటాయి, ఎక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి, ఏ ఇన్వెస్ట్మెంట్ ఎందులో పెడితే లాభాలు వస్తాయి, ఇవన్నీ రోజు దేవుని బిడ్డలారా ఇంటర్నెట్లో ఆన్లైన్లో అన్నీ చెక్ చేసుకుంటూ ఆపర్చునిటీస్ కోసం వెతుకులాడే వాళ్ళు ఎందరో ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ ఎప్పుడు మేఘం ఎక్కి వస్తుందా, అన్యజనుల మీద మేఘం ఎప్పుడు వస్తుందా? అరిచే ఎంత మేఘం వచ్చినా చాలు, మోపైన ధ్వని పుడితే చాలు, ఈ దేశంలో కరువు తీరిపోవాలా, ప్రచండమైన కడవరి వచ్చేమో రావాలి, ప్రజలందరూ యేసును నమ్ముకోవాలి. మన కష్టం వృధా పోకూడదు, ఈ యజ్ఞం ఊర్తిన అయిపోకూడదు. కట్టిన బలిపీఠము, దిగిన అగ్ని, కురిసిన వర్షం, ఇదిగో దేశములో కరువును మార్పగలగాల, బలమైన కార్యములు చేయాలా. మోకాలు దిగకుండా కన్నీరు కారుస్తూ రోదన చేస్తున్న దైవజనుల ఆశ, మేఘమును చూసే ఒక తరం కావాలి, మేరకెక్కి సముద్రం వైపు చూసేవాడు కావాలి, అన్యజనులపై దేవుడు దిగి వస్తున్న కరుణ హస్తమును చూడగలిగేవారు కావాలి, ఎండ్ టైం రివైవల్ కోసం ఒక చూచే కనుగలవాడు కావాలి. దిస్ ఈస్ వాట్ we are waiting for in this city, in this state, of course in this nation. ఎందరో పరిశుద్ధులు, గొప్ప దైవజనులు త్యాగపూరితమైన సేవలు చేశారు. ఈ గడ్డపై పరిశుద్ధుల అపోస్తలుల రక్తం ఉంది, అదే మాత్రం వ్యర్థమయ్యే ఛాన్స్ లేదు, వ్యర్థమయ్యే ఛాన్స్ లేదు. నేల లోపలి పొరలోంచి పరిశుద్ధుల రక్తం మొరపెడతా ఉంది. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు యేసు రక్తం మన తలల మీద నుండి మొరపెడతా ఉంది. పరిశుద్ధులందరూ మొరపెడుతున్నారు, ప్రార్థనా పనులు మూరుగుతున్నారు, ప్రలాపించువారు అంగలార్పు చేస్తున్నారు, రోదన విజ్జనరిగిన వారు రేయి మొద్దని జోములు లేచి కన్నీరు గార్చి ప్రలాపించి ప్రార్థనలు చేస్తున్నారు. అయ్యో ప్రార్థన వ్యర్థమయ్యే ఛాన్స్ లేదు. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నా కన్నీరు నీ బుడ్డిలో కనబడుతుందయ్యా, నా కన్నీరు నా చెంపల మీదకి వచ్చేసరిగా ఆరిపోద్దయ్యా, కానీ అది నీ బుడ్డిలో ఎప్పటికుంటుంది, అది ఎప్పటికుంటుంది. నీ ప్రార్థన మరవబడదు, నీ కన్నీరు ఇంకిపోదు. నీ కన్నీరు కేవలం డబ్బుల కొరక, స్వస్థత కొరక, పెళ్లి కొరక, చదువు కొరక, ఉద్యోగం, అంతేనా? ఎంతకన్నా ముంచి వెళ్ళవా? సముద్రం వైపు చూస్తున్న దైవజనుడు, రే చూడరా, అన్ని జనుల వైపు ఏమన్నా మార్పు వస్తుందా? అన్ని జనులు కదులుతున్నారా? అంత్య దినములలో మందిర పర్వతము సకల పర్వతముల కంటే ఎత్తుగా హెచ్చించబడునని, అంత్య దినములలో అన్ని జనులు ఒకరిద్దరు కాదు ప్రవాహము వలె నా మందిరములోనికి వస్తారని వాగ్దానం చేసిన దేవుడు అబద్ధమాడేవాడు కదా, రోషం కలిగి మాట నెరవేర్చేవాడు కదా. ఈ వాగ్దానము కలిగిన నీవు ఎందుకు ధైర్యం చేయటం లేదు? రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఉదయం అన్ని జనుల వైపు చూడాలా. యెషయా లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది, ఆ వెలుగులో నువ్వు కోటం కాదు, కట్టిక చీకట్లో మొగ్గుతున్న జనాలను చూడు, భూమిని చీకటి కమ్మును చూడు. అరైజ్ అండ్ షైన్ ఫర్ గాడ్. దేవుని అగ్ని నీ మీదకి వచ్చినాం, అదే క్రమంలో చీకటి భూమిని కమ్ముకుంటుంది. ఈ వెలుగుతో నువ్వు ఆ భూమిని వెలిగించాలి, ఈ మహిమలోకి వాళ్ళని తీసుకురావాలి, చీకట్లో నువ్వు అని ఇక్కడికి తేవాలి. ఇది కదా యెషయాకు దేవుడు ఇచ్చిన దర్శనం. అభిషేకం నీ కోసం కాదుగా, మహిమ నీ కోసం కాదుగా. యెషయా 60లో చెప్పాడు, నీ మీదకి వెలుగు వచ్చింది కాబట్టి చీకట్లో ఉండాలని చూడమన్నాడు. యెషయా 61లో ఏమన్నాడు? ఇదిగో యెహోవా ఆత్మ నీ మీద ఉన్నది. ఎందుకు? నాట్ టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. మరి ఎందుకు? చెరలో ఉన్నవారిని విడిపించుటకు. ఒక్కొక్క మాట చెప్పి, చెరలో ఉన్నవారిని విడిపించాలి, గుడ్డి వారి కళ్ళు తెరచాలి, కలిగిన వారి విడిపించాలి. యెహోవా హితవత్సరాన్ని, తీర్పు దినాన్ని ప్రకటించుటకు ఆయన నిన్ను అభిషేకించాడు. Anointing is real, but anointing is not for yourself. Anointing is for others. వారిని విడిపించుటకు, వారిని స్వస్థపరచుటకు నిన్ను అభిషేకించాను.
యు ఆర్ అనాయింటెడ్ బట్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. ది అనాయింటింగ్ ఇస్ మీ మీద ఉన్న అభిషేకము సత్యమే, కానీ అభిషేకం మీరు ఆనందపడిపోవటం కాదు. మోషే తన కోసం ఒక అద్భుతం చేసుకున్నాడా? ఏలియా తన కోసం ఒక అద్భుతం చేసుకున్నాడా? యేసయ్య తన కోసం అద్భుతం చేసుకున్నాడా? లూసిఫర్ అడిగాడు, రొట్టెలు తీసుకోవచ్చుగా, దూకొచ్చుగా. వి హ్యావ్ పవర్ ఆఫ్ గాడ్, కానీ మా కోసం కాదు. దీన్ని మేము దేవుని మహిమ కోసం, జనాల కోసం వాడతాం. హల్లెలూయా. ప్రార్థన చేయండి బిడ్డలారా, కృప పొందండి, వరములు పొందండి, కానీ అవి మన కోసం కాదు, మనకు లాభం చేసుకోవడానికి కాదు, మనం బాగుపడటం కోసం కాదు. దేవుని కృపను వ్యాపార వస్తువుగా మార్చొద్దు, దేవుని వరమును లాభార్జన సాధనంగా మార్చొద్దు. పౌలు గారి వల్ల దేవుని సేవకి ఏమైనా మేలు జరిగిందా? పౌలు గారి వల్ల దేవుని సంఘానికి ఏమైనా మేలు జరిగిందా? కానీ పౌలు గారికి ఏం మేలు జరగలేదు తెలుసా? అంత సేవ చేసే కూడా కొరింథీ పత్రికలో అంటాడు, మేము ఇప్పటికీ ఆకలి దప్పులతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ బాధపడుతున్నాం. సేవలో ఫెయిల్ అయ్యాడు సార్ పౌలు గారు. సేవ సక్సెస్ కాలేదా పౌలు గారిది? తిమోతి లాంటి వాళ్ళు తయారు చేయాలా? 100 కొద్ది సంఘాలకు అట్లా మంత్రగాల పుస్తకాలు కాల్చాడు సార్. జైలు అధికారులకు బాప్తిస్మాలు ఇచ్చాడు, రాజులు వణికారు సార్, సంఘాలు కట్టాడు సార్ పౌలు గారు. కానీ ఇప్పటికీ చలితోనూ దిగంబరత్వంతో సేవ చేస్తున్నాం. చేతగా కాదు, డబ్బు లేక కాదు, తను దేవుని రాజ్యం కోసం ఏం చేసుకున్నాడు, ఖర్చు అయిపోయాడు అని చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? మాకిప్పటికీ చలి, దిగంబరత్వం, ఇంకేదైనా అర్థం చేసుకోవచ్చు, కానీ కనీసం మంచి బట్ట అయినా ఉండదండి ఒంటి మీద. అభిషేకం మన కోసం కాదు, మనకున్న వరాలు మన కోసం కాదు, మనం పొందిన కృప మన కోసం కాదు. నీకు కడగబడిన మంచి నేత్రాలు ఉంటే నీకు ఎలాంటి దృష్టి ఉంటుంది? లేకపోతే నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా భవిష్యత్తు, నా పెళ్ళి, నా ఉద్యోగం, ఎంతసేపు ఇదే. యేసు ప్రభు కూడా నా అనుకుని ఉంటే నువ్వు రక్షించబడే వ్యక్తివా? అపోస్తలులు నా అనుకుని ప్రయోజనం చూసుకుంటే ఇక్కడ దాకా సువార్త వచ్చేదా? విలియం కేరీ నాకేంటి అనుకుని ఉంటే అసలు బైబిల్ దొరికేదా మనకి? తన భార్య చచ్చిపోయింది, తన బిడ్డలు చచ్చిపోయారు, చివరికి ఆయన చచ్చిపోయాడు. 40 భాషల్లోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేయడం చిన్న విషయం అండి. ఈరోజు మనం చదువుకొని బతుకుతున్నాం, ఆదరణ వస్తుంది. ఒక వ్యక్తి నాకెందుకు అనుకుంటూ వచ్చేది కాదు సార్. మనం చనిపోయిన తర్వాత తరాలు దేవుని కోసం బ్రతకాలి. అలాంటి పని ఏదైనా చేసి చావాలి. ఆ భవిష్యత్తును చూసే కన్ను దేవునికి ఉంది. అబ్రహాములో లేవిని చూశాడు, కానీ యాకోబు కూడా భవిష్యత్తును చూస్తున్నాడు, మోషే కూడా భవిష్యత్తును చూస్తున్నాడు. తాత్కాలిక ప్రయోజనాలు చూడొద్దు. నా చదువు, నా పెళ్ళి, నా ఉద్యోగం, నా డబ్బులు కాదు కొడుక. మనం అందుకోసం పిలువబడలేదు. లోకములో పెద్ద పెద్ద మేధావులకు లేని కృపదేవుడు తన వాక్యాన్ని మనకిస్తాడు. యేసయ్య తన శిష్యులు చూసి ఏడ్చారు, ఏమని ఆత్మలో ఆనందించారు. ఇప్పుడు అయ్యా, నువ్వు పండితులకు వీటిని మరుగు చేసి పసి బాలుడుకు వీటిని బయలుపరిచినందున నిన్ను స్తుతిస్తున్నాను. మనం రెచ్చిపోవలసిన వాళ్ళం, హెచ్చిపోవలసిన వాళ్ళం కాదు. వీటన్నిటినీ మూట కట్టుకోవాలి, వీటితో నింపబడాలి. రాబోతున్న తరాన్ని వాక్యపు పరిపుష్టంతో సస్సంపన్నం చేయాల్సిన బాధ్యత మన మీద. ఒక దావీదు తన తరం వారికి సేవ చేశాడు. ఎవరో మన తరం వారికి చేస్తారని చూడద్దు. మన తరాన్ని మనం రక్షించుకోవాలి, మన తరానికి మనం సేవ చేయాలి. కడగబడ్డ నేత్రాలు, దేవుని కోణం కలిగిన నేత్రాలు, దేవుని చూడగలిగిన నేత్రాలు, అయ్యో మేఘమును చూడగలిగిన కన్నులు, సముద్రం ఎక్కి వస్తున్న కడవరి జీవమును చూడగలిగిన నేత్రాలు, మన కొరకైన దేవుని ఏర్పాటును చూడగలిగిన నేత్రాలు మనకు ఉండాలి. యూదా, ఏమిటయ్యా నీ భాగ్యం? నేను ద్రాక్షవల్లి కిందకు వచ్చాక నా కన్నులు కడుగబడ్డాయి. నీ సాక్ష్యం ఏంటి? కడిగే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు ఇంకను మన మధ్యలో ఉన్నాడా? తలలు మంచి కళ్ళు మూసుకో. కృప నిన్ను ఆవరించును గాక. ఓ హల్లెలూయా. ఆసక్తిగా